ప్రభుత్వ ఉద్యోగం సగటు మధ్యతరగతి యువత కళ. ఒక్క పోస్టు కోసం వేల సంఖ్యలో పోటీ పడే ప్రస్తుత రోజుల్లో విజయవాడకు చెందిన గంటె సుజిత శ్రీ 1-2 కాదు, 22 ఏళ్ల వయసులో ఒకేసారి 10 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచింది. సుజిత శ్రీ తండ్రి మోహనరావు ఒక ప్రైవేట్ ఉద్యోగి, తల్లి కృష్ణవేణి గృహిణి. మధ్యతరగతి కుటుంబం కాబట్టి పిల్లలు ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆ తండ్రి పడ్డ తపనే సుజితకు ఇంధనంగా మారింది. సుజిత శ్రీ ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలన్నది ఆమె తండ్రి కల. ఆయన పడుతున్న శ్రమను కల్లారా చూసి ఆయన కలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుంది. పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన సుజితకు క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనే మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. కానీ ఆమె దృష్టి కేవలం ప్రభుత్వ ఉద్యోగం మీదే ఉంది. రిస్క్ అని తెలిసిన ధైర్యంతో ఆ ఉద్యోగాన్ని వదులుకొని 2024 నుంచి పూర్తి స్థాయిలో పోటీ పరీక్షలకు రెడీ అయింది. స్థానిక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని ప్లానింగ్తో చదివింది. ఫలితంగా సుజిత పడ్డ కష్టానికి ఫలితం అద్భుతంగా దక్కింది. బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ రంగాల్లో వరుసగా 10 ఉద్యోగాలు ఆమెను వరించాయి. ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, ఐడిబిఐ, ఆస్కాబ్, ఎల్ఐసి వీటితో పాటు మరికొన్ని అప్రెంటిస్ పోస్టులకు కూడా ఆమె ఎంపికయ్యారు. అన్నింటిలోనూ అత్యున్నతమైన ఎల్ఐసి గెస్టెడ్ హోదా ఉన్న ఏఏఓ ఉద్యోగంలో చేరాలని ఆమె నిర్ణయించుకుంది. ఒక సామాన్య విద్యార్థిని నుంచి 10 ఉద్యోగాల విజేతగా నిలిచిన సుజిత శ్రీ ప్రయాణం నేటి యువతకు గొప్ప ప్రేరణ.